వెల్కమ్ టు కుక్ ఎట్ హోమ్. మంచి రుచి కోసం ఇవాల్టి మన కుక్ ఎట్ హోమ్లో ఒక రోటి పచ్చడి చేసుకున్నాం. అది కూడా బెండకాయతో. బెండకాయ అనగానే మనకు పులుసులు, వేపుళ్ళు, ఫ్రైలు ఇలా గుర్తొస్తాయి కదా. కానీ రోటి పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని వేడి వేడి అన్నంతో కానీ, రోటీతో కానీ, పుల్కాతో కానీ, లేదు అంటే రాగి సంకటితో కానీ చాలా బాగుంటుంది. దీనికోసం కట్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 కిలో బెండకాయలు తీసుకుంటున్నాను నేను. తర్వాత కారంకి సరిపోయిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, చిన్నుల్లిపాయలు, టమాటాలు, జీలకర్ర, రుచికి సరిపడ్డ ఉప్పు. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా కరివేపాకు వేపుకోవాలండి. కరివేపాకు పచ్చిగా లేకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి. సగం వేగిన తర్వాత నేను జీలకర్రను యాడ్ చేశాను. ఇవి రెండు వేగిపోయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి కడాయిలోంచి. ఈ ప్రాసెస్ ఇలా చేస్తేనే బాగుంటుంది. ఇలానే చేయండి. నార్మల్గా మనం పచ్చడి నూరుకునేటప్పుడు పచ్చి వేస్తాం కదా, అలా చేయొద్దు. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేపుకొని ఇలా వైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. తర్వాత అదే ఆయిల్లో టమాటా ముక్కల్ని కూడా వేసాను, కట్ చేసి పెట్టుకున్నవి. టమాటాలు నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఎందుకు అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకని పులుపు కొంచెం ఎక్కువగా ఉంటే కారం తగ్గిపోతుంది అని చెప్పి ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఈ ప్లేస్లో చింతపండుని వేస్తున్నాను నేను. చింతపండు కావాలి అనుకుంటే వేయండి, లేదు వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు, కానీ వేయమని సజెస్ట్ చేస్తాను. వేగిపోయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేపుకోవాలి. ఈ బెండకాయలు ఇలా వేగడానికి చాలా టైం పడుతుందండి, కొంచెం పేషెన్స్తో వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. మనం నార్మల్గా బెండకాయతో ఫ్రైలు కానీ, లేదు అంటే పులుసులు కానీ చేసేటప్పుడు ఇలా అవసరం ఉండదు. కానీ నేను ఒక టిప్ చెప్తాను. నాకు ఇక్కడ అడుగున ఇలా అయిపోయింది కదా, అలా అవ్వకుండా ఉండాలి అంటే బెండకాయల్ని ఫస్టే వేపేసుకోవాలి ఆయిల్ లేకుండా. తర్వాత రోటి పచ్చడి అన్నాం కదా, రోట్లో జీలకర్ర, కరివేపాకు ఫస్ట్ వేపు పెట్టుకున్నాం కదా, అవి చక్కగా నూరుకోవాలండి పౌడర్ అయిపోయేలాగా చూపిస్తున్న విధంగా. కరివేపాకు చూసారా, కొంచెం ఇంకా వేగలేదు నాది, అందుకనే అలా కష్టమైంది. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలానే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని వీటిని ఫస్ట్ బాగా నూరుకోవాలి. బెండకాయతో రోటి పచ్చడి చాలామందికి తెలియదండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఇందులో వెల్లుల్లిపాయలు వేసాను. మొత్తం అన్నీ ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఈ 3 నూరుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి, చింతపండు అందులోనే ఉంది కదా, సో అది కూడా వెళ్ళిపోతుంది మనకు రోట్లోకి. ఇలా చక్కగా నూరుకొని, టమాటాలు నూరుకునేటప్పుడు జాగ్రత్తగా రుబ్బుకోండి, ఎందుకంటే మీద ఎగిరే ఛాన్సెస్ ఉంటుంది కదా. ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా నూరుకున్న తర్వాత బెండకాయలు వేసేసి బెండకాయలు మెదిగిపోయేంత వరకు నూరుకోవాలి. బెండకాయలు వేగితేనే పచ్చడి బాగుంటుందండి, అది విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. బెండకాయలు లేదు అంటే బంకగా ఉండి టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. ఇలా మొత్తం అంతా మెదిగిపోయిన తర్వాత అందులో ఉల్లిపాయ అలానే వేసేస్తున్నాను నేను. ఉల్లిపాయ అలా వేసేస్తే ఏంటి అంటే కచ్చాపచ్చగా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది, క్రంచీగా. అందుకని అలానే వేసాను. లేదు అంటే మీరు ఈ ప్లేస్లో చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం రాగి సంకటితో కానీ, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ, లేదు అంటే రోటీ పుల్కాలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా డిఫరెంట్గా కూడా ట్రై చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.